వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ కేఫ్. ఏపీలో పోటాపోటీగా ఫిర్యాదుల పర్వం అందుకుంది. టీడీపీ నేతలందరూ కలిసి డీజీపీకి ఫిర్యాదు చేశారు వైసీపీ పైన. అంటే పోలీసుల తీరు బాగా లేదు, అసలు అసభ్యకరంగా ఉంది అని చెప్పి, మేము చేసిన కంప్లైంట్ కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి నిన్న టీడీపీ నేతలు వైసీపీపై ఫిర్యాదు చేశారు. సో కంప్లైంట్లలో వైసీపీ అటు టీడీపీ కూడా రెండు పోటీ పడుతున్నాయి. ఇంతకీ అసలు ఎవరు ఉల్లంఘనలు, ఎవరు శుద్ధపూసలు అనేది తేలడం లేదు. ప్రజలు అదే మాట్లాడుకుంటున్నారు, అసలు ఎవరు ఉల్లంఘిస్తున్నారు, ఎవరు శుద్ధపూసలు అంటూ. సో దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు ఉన్నారు కారుమంచి రమేష్ గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, అలాగే బోళ్ల వెంకటరమణ గారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ షో అండి. రైట్, వెంకటరమణ గారు నమస్తే అండి. నమస్తే. వెంకటరమణ గారు, ఎన్నికల నేపథ్యంలో అసలు ఈ పోటాపోటీ ఫిర్యాదులేంటి, పోలీసుల తీరుపైన అసలు ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది, మీరు డీజీపీ వరకు ఎందుకు వెళ్ళారు? మేడం, బీజేపీ తరపు అంటే యాక్చువల్గా గుడ్ మార్నింగ్ మేడం. పోటాపోటీ అనేది కాదు మేడం. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ రాళ్ల దాడే తీసుకోండి. ఆ విషయంలో ఇక్కడ అధికార యంత్రాంగం దుర్వినియోగం పరుస్తుంది. ఈ రోజుకి కూడా ఎలక్షన్ కమిషన్ లో ఉన్నా గానీ జగన్మోహన్ రెడ్డి యొక్క కన్సర్న్ లోనే ఇంకా అధికార యంత్రాంగం పనిచేస్తుంది అనేది మా కంప్లైంట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక టైపులో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారులు అంటే చాలా ఎనలేని గౌరవం ఉండేదండి. పక్క రాష్ట్రాలు కూడా వాళ్ళు మన రాష్ట్రంలో యొక్క అధికారులని డెప్యుటేషన్ మీద కూడా తీసుకెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. కోటేశ్వరరావు గారు తెలిసి ఉండొచ్చు. సో ఇది వాస్తవంగా ఏంటంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారులు అంటే అధికారులకి వారి యొక్క సామర్థ్యం కంటే వారి సామాజిక వర్గం లేకపోతే వారి యొక్క వారి టీమో తెలియదు. కానీ ఈ మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్తున్నానంటే మేడం, ఇప్పుడు జవహర్ రెడ్డి గారిని తీసుకోండి, అంటే సిఎస్ గారిని తీసుకోండి, డీజీపీని తీసుకోండి. వీరందరూ కూడా ఒకే జిల్లాకి చెందిన వారు. సీఎం గారు కూడా ఒకే జిల్లాకు చెందినవారు, ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే సీనియర్స్ కూడా పక్కన పెట్టి వీటిని తీసుకోవడం జరిగింది. సో ఇటువంటి అంటే చాలా మందికి దాన్ని ఏమంటారంటే సామర్థ్యం లేని అధికారులు కూడా కీలకమైన శాఖలు అప్పచెప్పి సో వీళ్ళని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనేది మా కంప్లైంట్. ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన తీరు చూస్తుంటే అదే విధంగా కొనసాగింది పరిపాలన. దీని మీద ఖచ్చితంగా సిఎస్ ని అలాగే ఎవరైతే ఉన్నారో డీజీపీ ఉన్నారో ఆయన్ని ఇద్దరిని కూడా మార్చాలని చెప్పి మేము అంటే ప్రతిపక్షాలు అన్ని కలిసి మరి ప్రధాన ఎన్నికల కమిషన్ కలవడం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఈ వీళ్ళ చర్యలు తీసుకోవాలి, వీళ్ళని మార్చాలని డిమాండ్ చేయడం కూడా జరిగింది. అంటే ఏంటంటే మీరు ఇచ్చిన కంప్లైంట్ కి వాళ్ళు సరిగ్గా సమాధానం ఇవ్వని పక్షంలో డీజీపీ స్థాయి వరకు వెళ్లాల్సి వచ్చిందా? అంటే ఏంటి, మీరు ఇప్పుడు వైసీపీకి వత్తాసు పలుకుతున్నారంటారా పోలీసులు? ఖచ్చితంగా అండి, ఈ రోజుకి కూడా అదే జరుగుతుందండి. ఎందుకంటే డీజీపీ జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయిందండి. సో ఆయన ఈ రోజుకి కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క పరిధిలో వారు పనిచేస్తున్నా కానీ వారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సహాయపడాలి అనే విధంగానే వారు ముందుకెళ్తున్నారు అనేది మా కంప్లైంట్ అండి. సో దీన్ని ఏ విధంగా వీళ్ళు పోలీసులు కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రోజుకి కూడా మరి ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే దానికి సంబంధిత అధికారులను అంటే సిపిని కానివ్వండి లేకపోతే అక్కడ ఉండేటటువంటి ఉన్నతాధికారులు కానివ్వండి కనీసం వారి మీద ఏ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. సో దీన్ని ఏ విధంగా పరిగణించాలంటారు? ఒక సీఎం మీద సాక్షాత్తు ఒక సీఎం మీదే అటాక్ జరిగితే కింద స్థాయి అంటే ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు, దీన్ని కల్పితంగా కృత్రిమంగా తయారు చేసిన కేసు కాబట్టి ఈ అధికారుల మీద చర్యలు తీసుకోలేదు అనేది మా యొక్క అనుమానం. రైట్, రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు, మరేంటి పోలీసులు వైఎస్ఆర్సీపీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తోంది టీడీపీ. సో ఫిర్యాదులను సైతం పట్టించుకోవట్లేదు అంటున్నారు. మరి రక్షణ కల్పించాల్సిన పోలీసులే మీరే పట్టించుకోకపోతే, మీరే ఆ విధంగా అంటే పోలీసులు ఆ విధంగా ప్రవర్తిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మరి వీళ్ళకే సరైన రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది? పోలీసులు ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీకి వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ముందుగా టీడీపీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కూటమి కానీ ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతున్నాం అనేది వాళ్ళకి తెలుసు.
స్వయంగా నిన్న గతంలో జరిగిన ఈ వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఇంటర్నల్ గా జరిగిన మీటింగ్ లోనే 147 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకుడు కోనేరు సురేష్ అక్కడ ఇంటర్నల్ గా జరుగుతున్న మీటింగ్ లో చెప్పిన విషయం ఈ రోజు వీడియోలో మనం అందరం చూడటం జరిగింది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లో మనం గెలవం కాబట్టి ఏదో ఒక బురద జల్లి ఆ బురదతోటి మేము ఓడిపోయేలా చేశారు కాబట్టి ఓడిపోయామని చెప్పి చెప్పడం కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలండి ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు తప్పు జరిగింది అనుకోండి మేడం గారు, లాస్ట్ టైం 8 మంది ఐపీఎస్ వాళ్ళని మార్చారో లేదండి ఎన్నికల సంఘం వాళ్ళు? హలో చెప్పండి. ఐఏఎస్ ఐపీఎస్ మార్చుకొని జరిగింది కదా మేడం గారు. అలాగే వీళ్ళు ఒప్పుకున్నారు కదా మీరు, తప్పు జరిగిందని చెప్పి ఎన్నికల సంఘం భావించింది కాబట్టి ఏది మోడీ గారి సభలో సెక్యూరిటీ ప్రాబ్లం జరిగింది అని చెప్పి వాళ్ళు భావించారు కాబట్టి మార్చడం జరిగింది. కానీ వాళ్ళు సిఎస్ మీద డీజీపీ మీద వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కి వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి వీళ్ళ కూటమిలో ఉన్న బీజేపీ తోటి ప్రెజర్ చేపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్టుగా చూద్దాం అనేది వీళ్ళ ఆలోచన. కానీ సిఎస్ గారు కానీ డీజీపీ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎన్నికల సంఘానికి అనుకూలంగా ఉంటున్నారు తప్ప ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా అనుకూలంగా ఉండటం లేదండి. ఎందుకంటే వీళ్ళు ఇలా చెప్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు ఆయన మీటింగుల్లో మాట్లాడుతున్న బూతులు కానీ మాటలు కానీ చూస్తుంటే ఎంత దారుణంగా వాళ్ళు భాష వాడుతున్నారండి. ఆయన వాళ్ళతోటి కొట్టమని చెప్పి ఆయన చెప్పిన తర్వాతే కదండి సీఎం గారి మీద దాడి జరిగింది. ఈ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఒక్క అధికారి ఒత్తాసు పలకడం లేదు. వాళ్ళ విధుల్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. తప్పు ఎవరిదంటే వాళ్ళ వైపున ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. రైట్. నమస్తే సార్ కోటేశ్వరరావు గారు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏంటి పోలీసులు వ్యవహరించిన తీరు ఏంటి? కోడ్ ఉల్లంఘన అనేది పోలీసులకు వర్తించదా? మిగతా వాళ్ళందరికీ వర్తిస్తుంది కానీ పోలీసులకు ఇది వర్తించదా? కోడ్ అనేటువంటిది పోలీసులైనా రాజకీయ నాయకులైనా మరొకరైనా ఎవరికైనా అది వర్తిస్తుంది. అధికారంలో ఉన్న వారికైనా వర్తిస్తుంది, లేనటువంటి ప్రతిపక్షాలకైనా వర్తిస్తుంది. కోర్టు నిబంధన అనేటువంటిది నిబంధనే, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే డీజీపీ, సిఎస్, చీఫ్ సెక్రటరీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా కాదు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది వచ్చినటువంటి విమర్శ, చేస్తున్నటువంటి ఫిర్యాదు. దాని మీద ఎన్నికల సంఘం ఏదో ఒక నిర్ణయం తీసేసుకుందని, వాళ్ళని బదిలీ చేయబోతా ఉంది, వాళ్ళ మీద వెయిట్ వేయబోతుంది అనేటువంటిది గత 2-3 రోజులుగా వినిపిస్తున్నటువంటి వార్తలు, లేకపోతే లీకులు ఏదైనా కావచ్చు వస్తున్నాయి మీడియాలో. కానీ అలాంటిదేమీ ఇంతవరకు జరగలేదు. మరి తర్వాత జరుగుతుందా లేదా అనేటువంటిది ఇప్పటి వరకు అయితే ఊహాగానమే. ఇక్కడ సమస్య ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా గతంలో అంటే ఎన్నికలు లేని సందర్భంలో కూడా మనం చూసినప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళు లేదా డీజీపీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయా ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళనే ముఖ్యమంత్రులు ఎంచుకుంటారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక సత్యం. ఎందుకు అంటే వాళ్ళకి అవసరమైనటువంటి సహాయం అందించడానికి ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కోసం కనుక అట్లా చేస్తారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పద్ధతిని అనుసరించారు తప్ప దానికి భిన్నమైనటువంటిది కాదు. అందుకని ఎన్నికలకు ముందు కూడా వారు ప్రవర్తన ఆ విధంగా ఉందనేటువంటి విమర్శలు తెలుగుదేశం లేదా మిగతా పార్టీలు కూడా చేశాయి. కానీ ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక నిర్దిష్టమైనటువంటి వారిద్దరి మీద అంటే ఎన్నికల కోర్టుకు విరుద్ధంగా లేకపోతే అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అనేటువంటిది ఒక సాధారణమైనటువంటి ఎలిగేషన్గా చేశారు తప్ప ఒక నిర్దిష్టమైనటువంటి ఏమైనా చేశారా అనేటువంటిది నాకైతే సందేహం. ఒకవేళ చేసి ఉంటే ఎన్నికల కమిషన్ దాని మీద వెంటనే స్పందించి ఉండేది. ఒకవేళ స్పందించకపోయేట్లయితే నా అభిప్రాయం ఏంటంటే ఇప్పటికైనా కానీ ఆ చేసినటువంటి ఫిర్యాదు ఏమిటి అనేటువంటిది జనంలో పెట్టచ్చు. అదేమి రహస్యం ఏమీ కాదు కదా. ఎన్నికల కమిషన్ కి చేసినటువంటి ఫిర్యాదు రహస్యం ఏమీ కాదు. అందుకని ఇదిగో మేము వీళ్ళిద్దరి మీద వీళ్ళు అధికార పార్టీకి అనుకూలంగా ఈ విధంగా ఉన్నారు అనేటువంటిది మేము ఫలానా నిర్దిష్టమైనటువంటి ఫిర్యాదు చేశామని చెప్పేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి
స్పష్టంగా జనం ముందు జనంలో ఎజెండాగా పెట్టాలి. అప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ సరైందా, లేకపోతే ఎన్నికల సంఘం ఎందుకుని ఈ ఆరోపణ మీద లేదా ఈ విమర్శ మీద చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి జనంలో చర్చ జరుగుతుంది. కానీ అధికార యంత్రాంగం ఒక విషయానికి వస్తే ఒకటి మాత్రం స్పష్టం. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ అధికార పార్టీకి లేదా ముఖ్యమంత్రి కన్సర్న్లో అధికార యంత్రాంగం పనిచేయడం అనేటువంటిది ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. నిష్పాక్షికత అనే దానికి తావు లేకుండా ఉన్నది. అది గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో అదే జరిగింది, వైసీపీ హయాంలో అదే జరిగింది, పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో కూడా అదే జరిగింది అనేటువంటి స్పష్టం. చూడండి, ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ఇది సందర్భం కాకపోయింది, మనం ప్రస్తావించక తప్పదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ విధంగా జరిగిందో, ఎలాంటి అధికారులు ఏ విధంగా దానిలో ప్రమేయమై ఉన్నారు అనేటువంటిది దానిలో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు నిజానికి విభ్రాంతి కొడుతున్నాయి. అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి పై స్థాయి వ్యక్తులు వాళ్ళ యొక్క మద్దతు లేకుండా దిగువ స్థాయిలో ఉండేటువంటి అధికారులు అలాంటి అక్రమాలకు పాల్పడేటువంటి అవకాశమే ఉంది. అందువలన ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫిర్యాదులు లేక ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు అనేటువంటివి వీటన్నింటి మీద కూడా ఒకటైతే స్పష్టం, ఎన్నికల కమిషన్ అనేటువంటిది దానికి అది బుసలు కొడుతుంది తప్ప దానికి కోరలు లేవు. అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం, అనేక సందర్భాల్లో కూడా చూసాం. ఎన్నికల నిబంధన వాళ్ళని ఉల్లంఘించినటువంటి వాళ్ళని హెచ్చరించి వదిలేయడం, లేకపోతే తమకు అనుకూలంగా ఎన్నికల సంఘం కూడా నిష్పాక్షికంగా ఉందని నేను చెప్పట్లేదు. అంటే ఏంటి సార్, ఇప్పుడు ఈసీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చు ఈ విషయంలో? డెఫినెట్ గా కేంద్ర ఎన్నికల సంఘం నరేంద్ర మోడీ గారు బహిరంగంగా రాముడిని లేకపోతే మతాన్ని ఎన్నికల ప్రచారంలో తీసుకొచ్చారని ఫిర్యాదు చేస్తే దాని మీద అవునను కాదను చేస్తే నరేంద్ర మోడీ గారు తప్పు చేశారనో లేదు నరేంద్ర మోడీ గారు తప్పు చేయలేదనో ఏదో ఒకటి స్పష్టత ఇవ్వాలి కదా ఫిర్యాదు వచ్చినప్పుడు. అందుకని కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాని అనుబంధ శాఖలుగా ఉన్నటువంటి అధికారులు కానీ నిష్పాక్షపాతంగా ఉన్నారని చెప్పడానికి లేదు. అనేక సందర్భాల్లో చూస్తున్నాం ప్రతిపక్ష నాయకులు ఎవరైనా వాళ్ళు కూడా నిబంధనలు ఉల్లంఘించకూడదు, ఎలాంటి సందేహం లేదు. ఉల్లంఘించినప్పుడు వాళ్ళ మీద తీసుకుంటున్నటువంటి చర్యలు, అదే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉల్లంఘించినప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలను మనం చూసేట్లయితే పక్షపాతం కనిపిస్తా ఉంది. అందుకని ఎన్నికల సంఘం మీద కూడా అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు చివరి నిమిషంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమిగా కట్టాయి. అంతకు ముందు తెలుగుదేశం నాయకులు లేదా జనసేన నాయకులు సందర్భాల్లో చెప్పింది ఏమిటి, ఎన్నికల సంఘం గట్టిగా ఉండటం లేదు, దొంగ ఓటర్ల పట్ల లేకపోతే నకిలీ ఓటర్ల పట్ల సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి తీవ్రమైన విమర్శలు గతంలో చేశారు. అందుకనే ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి లేదా ఎన్నికలను సక్రమంగా జరిపించడానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో జతకట్టామని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దాని అర్థం ఏమిటి, బీజేపీతో జతకడితే కేంద్ర ఎన్నికల సంఘం గట్టిగా పనిచేస్తుంది, లేకపోతే లేదనేది కదా. అందువల్ల ఎన్నికల సంఘం మీద కూడా ఇటువంటి విమర్శలు, ఆరోపణలు, వాస్తవాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు డీజీపీ సిఎస్ల మీద చేసినటువంటి ఫిర్యాదుల మీద ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటిది ఒక అంశం అయితే, నేను ఒక నిమిషంలో ముగిస్తాను. ఒక అంశం అయితే ఒకవేళ వాళ్ళిద్దరిని మార్చినా గానీ ఇవాళ అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే సీనియర్ అధికారులుగా ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. మళ్ళా వాళ్ళే వాళ్ళలో ఎవరో ఒకరిని ఆ పదవుల్లో నియమించాలి. రెండోది, మొత్తం అధికార యంత్రాంగం అంతా పై నుంచి దిగువ వరకు ఒక పోలరైజ్డ్, అంటే అధికార పార్టీకి అనుకూలంగా మారిన తర్వాత ఎంతమంది ఐఏఎస్ని ఐపీఎస్ని తొలగిస్తానో, అంటే బాధ్యతల నుంచి తొలగిస్తే, ఉద్యోగాల నుంచి తొలగించలేరనుకుంటా, బాధ్యతల నుంచి తొలగిస్తే ఈ అక్రమాలకు తెరపడుతుంది అన్నదే పెద్ద సమస్య అనేది నాకు. రైట్. అండ్ ఉద్యోగ సంఘాలు కూడా స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నాయి కదా సార్. అంటే ఆల్రెడీ మార్చి 16 ఎన్నికల కోడ్ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఉద్యోగ సంఘాలు ఇలాంటివి చేసి ఒక ఇద్దరు ఉద్యోగుల్ని కూడా సస్పెండ్ చేశారు. అయినప్పటికీ కూడా రహస్య సమావేశాలు ఈసీకి తెలియకుండా కూడా ఏమి చేయొద్దు, బట్ అయినప్పటికీ రహస్య సమావేశాలు అవి నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈసీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి సేమ్ ఇదే కారణం అనుకోవచ్చా? ఇప్పుడు ఉద్యోగ సంఘాలు కూడా
అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి. Yes. ఉద్యోగ సంఘాలుగా ఉన్నటువంటి నాయకులకి అటు ఆంధ్రప్రదేశ్ లోను ఇటు తెలంగాణలోని కూడా అధికార పార్టీలు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళని ఎమ్మెల్సీలుగా నియమించడం లేకపోతే ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించడం ఇది మనకి ఒక ధోరణిగా కనిపిస్తా ఉంది. అందువల్ల ఉద్యోగ సంఘాల నాయకులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు కూడా తమ యొక్క పదవుల్ని అధికార పార్టీ యొక్క ప్రాపకం కోసం లేదా తమకు పదవుల కోసం వాటిని ఉపయోగించుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. పరమవీర భక్తులుగా మారుతున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి పరమవీర భక్తులుగా మారుతున్నారు. ప్రతిపక్షాలకు చెందినటువంటి వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల ఈ జబ్బు అనేటువంటిది, ఈ ప్రాపకం, అధికార ప్రాపకం అనేటువంటిది సంఘాలకు, ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా పట్టింది. దానికి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు బాధ్యులే. ఎందుకంటే పచ్చూరి అశోక్ బాబుని ఆయన ఏ విధంగా చేరదీశారో మనం చూసాం, ఉద్యోగ సంఘాల నాయకుడైన. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి సచివాలయ సంఘం వెంకటరామరెడ్డి ఎవరో ఉన్నారు కదా. అందుకని ఎవరు తక్కువ తినలేదు. మొత్తం అధికార వ్యవస్థని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించి ఇవాళ పరస్పర ఆరోపణలు లేదా విమర్శలు చేసుకుంటున్నారు. అందులో వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అతిశయోక్తులు కూడా ఉన్నాయి అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. రమేష్ గారు, సోషల్ మీడియాలో మా పైన దుష్ప్రచారాలు చేసి మమ్మల్ని అబాసుపాలు చేస్తున్నారు అంటూ నిన్న వెల్లంపల్లి, బోండా ఉమా ఇద్దరి మధ్య ఒక వార్ జరుగుతూనే ఉంది. అంటే బోండా అయితే తప్పించుకోలేడు, తప్పు చేశాడని తెలుసు, ఎవరైనా అసలు ప్రాణం మీదకి తెచ్చుకుంటారా అంటూ కూడా మాట్లాడుతున్నారు. మీరు కూడా కంప్లైంట్ ఇస్తున్నారు, వాళ్ళు మీ మీద కంప్లైంట్ కూడా ఇస్తున్నారు కదా. అవునండి. ఎందుకంటే సోషల్ మీడియాలో గతంలో కూడా మీ అందరికీ తెలుసు, 2014 ముందు షర్మిల గారి మీద బాలకృష్ణ గారి ఇంటి నుండే ఇటువంటి దారుణమైన ట్రోలింగ్స్ చేయడం జరిగిందని చెప్పి బయటకు వచ్చింది. ఎంత దారుణం అంటే టీడీపీ వాళ్ళు, ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఉందండి, మా సోషల్ మీడియా నుంచి ఆడవాళ్ళని కించపరచడం కానీ, లేకపోతే ఇలాంటి విపరీతమైన భావాలతో ఉన్న మీమ్స్ చేయడం కానీ చాలా, నాకు తెలిసి ఎవరో తక్కువ మంది చేయడం తప్ప వైసీపీ సోషల్ మీడియా అధికారికంగా ఎక్కడా కూడా ఇటువంటి ప్రోత్సహించిన దారి లేదు. కానీ టీడీపీ సోషల్ మీడియా అధికారికంగా కూడా ఇటువంటి ప్రోత్సహిస్తుందండి. ఎంత దారుణం అంటే ఇప్పుడు బొండా ఉమా గారు, అతను సతీష్ అనే వ్యక్తి బొండా ఉమా గారితో కలిసి ఉన్న ఫోటోలు కానీ, ఆయనతో క్లోజ్ గా ఉన్న ఫొటోస్ కానీ ఇవన్నీ బయటకు రావడం జరిగింది. బొండా ఉమా గారి ఆఫీస్ నుంచే ఇది అంతా జరగడం జరిగింది అనేది మా అందరి అనుమానం. అవన్నీ మార్ఫింగ్ అని కూడా మాట్లాడుతున్నారు కదా టీడీపీ. మరి ఏదండి, మాకు అవన్నీ తెలియదు, అదంతా మార్ఫింగ్ అని కూడా మాట్లాడుతున్నారు కదా. మార్పింగ్ చేయాల్సినంత అవసరం, ఇప్పుడు వాళ్ళు దాన్ని కంప్లైంట్ ఇస్తే అది మార్పింగ్ ఒరిజినల్ వాళ్ళు తేల్చేస్తారు కదా. పోలీస్ వాళ్ళే తేల్చేసే 1-2 రోజుల్లో చెప్పేస్తారు కదండి. చేస్తున్నారు తప్పకుండా. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా ఒక రాయి తను చనిపోయే విధంగా సానుభూతి కోసం కొట్టించుకోవడం అనేది జరగదు. అది గులకరాయి అనేది మీరు చెప్తారు, అది గులకరాయి కాదు కదా, టైల్ రాయి. అది బొండా ఉమా గారి సారథ్యంలో జరిగిన యాక్టివిటీ. దాని గురించి అతి త్వరలో పోలీసులు ఇంకా నిజాలు బయటికి తీస్తారు, మనం ఏం కంగారు పడక్కర్లేదు. మొన్నటి దాకా నాకేం సంబంధం లేదన్నాడు. అదే బొండా ఉమా గారు స్టేట్మెంట్ ఇచ్చిన రోజున 3 రకాల స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆయన. రకరకాల స్టేట్మెంట్స్ తోటి ఈ రోజున టీడీపీ వాళ్ళు చేసింది ఎలా కవర్ చేసుకోవాలో అర్థం కాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. దీనిపైన సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్స్ చేస్తున్నారు. అన్ని అది త్వరలో తేలుతాయి. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని బయటకు వస్తారు, బయటకు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుందండి. రైట్. వెంకటరమణ గారు, మరి ఎవరైనా సరే ప్రాణం మీదకి తెచ్చుకుంటారా? నిజంగా వెల్లంపల్లి మాట్లాడినట్టు కావాలనే ఇరిగించాలనే ఇవన్నీ ప్లాన్స్ చేస్తున్నారు బొండా ఉమా, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఎవరైనా సరే, ఎవరికైనా ప్రాణం ఇంపార్టెంటే కాబట్టి మరీ కన్ను పోయేలాగా లేకపోతే ఇంకేదో మేము ప్రాణం మీదకి తెచ్చుకుంటామని మాట్లాడుతున్నారు. సో అదైతే వాస్తవమే కదా. మనం దాని గురించి సామాన్య ప్రజల వైపులా మాట్లాడాలి అనుకుంటే ఏమంటారు దాని గురించి రమణ గారు? ఇది మరో కోడికత్తి డ్రామా అండి. అంతేగాని ప్రాణం మీద పోయేంతటి దాడి కాదు అది. ప్రాణాలు పోగొట్టుకునేంత అమాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదండి. ఎందుకంటే ఈయన ఆల్రెడీ సింపతి కోసం ఇప్పుడు ఏదో 147 సీట్స్ చాలా బలంగా ఉంది వైసీపీ. వెంకటరమణ గారు,
సార్ ఉండండి, మీరు ఇంటర్నల్ మీటింగ్ లో మీరు ఎలా అయినారు సార్? వీడియో ఇంటర్నల్ మీటింగ్ మీరు ఎలా అంటే మీరు స్పై చేస్తున్నారా? మీ పార్టీ వాళ్ళే బయటికి రిలీజ్ చేస్తారా అండి? రమేష్ గారు మాట్లాడివ్వండి. అభ్యర్థులు బలంగా ఉండడం వేరు, గెలవడం వేరు. ఎందుకంటే మీరు అధికార పార్టీలో ఉన్నారు సార్. వినండి సార్, మీరు అధికార పార్టీలో ఉన్నారు. 147 మంది ఒకవేళ వాళ్ళు అని ఉంటే, నేను అనేది ఏంటంటే మేమైతే అనుకోవట్లేదు, ఒకవేళ అని ఉంటే 147 మంది దగ్గర బలంగా అంటే ఆర్థిక బలం, అంగబలం ఉందని అక్కడ అర్థం. మీకు అర్థం ఏంటంటే మీకు ఈ రెండే ఉన్నాయి, ప్రజాబలం లేదు. ప్రజాబలం తెలుగుదేశం పార్టీకే ఉంది. ఖచ్చితంగా ప్రజలు డిసైడ్ అయ్యారు. ఖచ్చితంగా ఇప్పుడు ఏ సర్వే తీసుకున్నా మొత్తం కూటమికే అధికారం అని చెప్తుంది. సరే, సర్వేలు పక్కన పెట్టండి. ఈ రోజు ప్రజాభిప్రాయం 80% ప్రజలు ఈ రోజు వైసీపీ ప్రభుత్వం మీద చాలా అంటే ఎంత దారుణమైనటువంటి ట్రోల్స్ జనాలు చేస్తున్నారండి. తెలుగుదేశం పార్టీ చేయడం కాదు, ప్రజలు అనుకుంటున్న మాటలు అవి. ప్రజలు ఈ రోజు నవ్వుతున్నారు. ఒక బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి ఏమైపోయింది, రాజధాని ఏమైపోయింది, అమరావతి ఏమైపోయింది, పోలవరం ఏమైపోయింది, ఈ రకమైనటువంటి కనీసం కంపెనీ లేదు, ఉద్యోగం లేదు. మీరు ఏ విధమైనటువంటి పరిపాలన చేశారనేది జనాలందరికీ తెలుసండి. మీరు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి బట్టలు నొక్కడం తప్పించి మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ప్రజల యొక్క స్థితిగతులు కానీ లేదా వారి యొక్క ఇది కానీ ఏది మారలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకోవడం మీ భ్రమ. మీరు ఓడిపోతున్నారు కాబట్టి ఇటువంటి డ్రామాలకు తెరతీశారు. వైజాగ్ లో ఏదైతే కోడికత్తి డ్రామా చేశారో, అలాగే బాబాయ్ హత్య ఉదంతం ఏదైతే మీరు అనుకూలంగా మార్చుకున్నారో, నారాసుర రక్త చరిత్ర అని ఈ రోజు బోండా ఉమా గారిని అక్కడ సెంట్రల్ లో నియోజకవర్గంలో ఎదుర్కోలేక ఆయన మీద లేనిపోని కేసులు పెట్టి మీరు కావాలని ఈ రోజు ఎలక్షన్ ఈ రోజు ఆల్రెడీ నామినేషన్ వేసిన మనిషిని మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టి మీరు కావాలని చెప్పి ఆయన్ని ఇన్ని రోజులైనా ఒక ఎవిడెన్స్ సంపాదించలేకపోయారు. ఫస్ట్ దుర్గారావుని అరెస్ట్ చేశారు, మళ్ళీ సతీష్ అన్నారు, మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏటు ఎవరు అంటున్నారు, ఇప్పుడు పొద్దున్న ఏదో వచ్చింది న్యూస్. అట్లాగా రకరకాలుగా అంటే మీరు ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు. మీరు ముందు అధికారుల మీద చర్య తీసుకోండి. మీరు భద్రతా వైఫల్యం చెందినటువంటి అధికారులు, అక్కడ భద్రతా వైఫల్యం చెందింది ఫస్ట్ అధికారులు ఇమీడియట్ గా మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు? మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు చెప్పండి. చేస్తారని చెప్పడానికి సెక్యూరిటీ గారు మీరు ఆ రోజు రోప్ పార్టీ కూడా అక్కడ దగ్గరలో లేదు అని చెప్పారు. రకరకాల కారణాలు ఉన్నాయి. కరెంట్ తీసేస్తారని చెప్పారు. ఇవన్నీ కూడా మీ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ మీరు నిరూపించుకోవాలి. ఫస్ట్ మీ సైడ్ నుంచి క్లియర్ గా ఉంటే మీరు ప్రతిపక్షాల మీద కానివ్వండి, లేకపోతే వేరే ఇతరత్ర వర్గాల మీద మీరు దాడి చేయండి. అంతేగాని మీ సైడ్ తప్పు పెట్టుకుని మిగతా అధికార ప్రతిపక్షాల మీద గొంతునొక్కే ప్రక్రియ కానివ్వండి, అలాగే ప్రతిపక్షాలు ఏదో ఒక ఫోటో దిగడం ఫ్యాబ్రికేటెడ్ లేకపోతే మీరు క్రియేట్ చేసి ఎడిట్ చేసి ఇటువంటి మీ సజ్జల వారు ఎన్ని చేశారో, సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ చేశారో, సాక్షాత్తు జడ్జిల మీద ఒకరికొకరు కంప్లైంట్ ఇచ్చుకుంటూనే ఉన్నారు కదా రమేష్ గారు. తిట్టడం మా సంస్కృతి కాదు, మా సంస్కృతి కాదు. మీరు అసెంబ్లీలో కొడాలి నాని గారిని బూతులు తిట్టింది బొండా ఉమా. ఎవరు తిట్టారండి? కొడాలి నాని గారు, వంశీ గారు, అలాగే అంబటి రాంబాబు. సంస్కృతిని తీసుకొచ్చింది మీరండి. రోజు ఎవరు మాట్లాడారు? బూతులు ఎవరు మాట్లాడారు? అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి బూతుల ప్రభుత్వం, బూతుల మంత్రులు, బూతుల ఎమ్మెల్యేలు ఎక్కడైనా ఉన్నారండి? అసలు ఇటువంటి వెంకటరమణ గారు ఓన్లీ వైఎస్ఆర్సీపీనే మాట్లాడుతుంది అనుకోవడానికి వీల్లేదు. మీరు మీ బహిరంగ సభల్లో కూడా మీరు మాట్లాడుతున్నారు కదా, జగన్ సైకో అంటున్నారు, జగన్ ఆసురుడు అంటున్నారు, మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళు బహిరంగ సభల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. బూతులకి ఛాలెంజ్ కి చాలా తేడా ఉంటుందండి. బూతులు ఎవరో అది బూతు కాదు. దున్నపోత అనేది బూతు కాదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని చెప్పేదండి. దున్నపోత మీద వర్షం పడ్డట్టు అంటారు. దున్నపోత చలనం లేదు, మీకు చలనం లేదు అని చెప్పడానికి ఉదాహరణ అది.
ఉదాహరణ మీరు కావాలంటే తీసుకోండి. పెద్దలు భాష చెప్పిన సరళంగా ఉండాలి. పెద్దలు చెప్పిన అక్కడ సామెత ఉన్నది తీసుకోండి. రైట్ ముఖ్యమంత్రి. రైట్ దున్నపోతు అక్కడ మీద ఉన్నది వర్షం అంటే ముఖ్యమంత్రి. ఏంటి? మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారండి. ఏది చెల్లించిన మనిషిని దున్నపోతు మీద వర్షం అంటారు. రైట్ రమేష్ గారు దీనిపైన విశ్లేషకుల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. వెంకటరమణ గారు, రమేష్ గారు. ఆ దున్నపోతులు కొట్టుకుని వాయి కూర్చుని కొట్టుకున్నాడు. వచ్చా మీ ముఖ్యమంత్రికి? దున్నపోతులు వచ్చా మీ ముఖ్యమంత్రికి? కొట్టుకున్నాడు. ఏదో మీరు మాట్లాడతారు. వింటారో లేదో? మీకు వినండి. తెలుసు. మీకు రైట్, తెలుసు, మీ రైట్, మనసాక్షి తెలుసు. మీరు రైట్. మీ మనసు వెంకటరమణ గారు అయినా కానీ మీరు మళ్ళీ ఒప్పుకోరు. మాట్లాడదాం. వెంకటరమణ గారు, మీరు సార్ కోటేశ్వరరావు గారు. మీరు మాట్లాడే ధోరణి నుంచే ఇటువంటి సంస్కృతి పుట్టింది. మీరు మాట్లాడే మొత్తం మీరు మొదలు పెట్టిన భాషను బట్టే సంస్కృతి. ఇటువంటి సంస్కృతి పుట్టింది. వంద ఉమ్మని మీ- ఇందులో చెప్పేదో మీ చెప్పాడు. సాక్ష్యాలతో దానికి ఈ రోజు చెప్పండి మీరు సమాధానం. ముఖ్యమంత్రి, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు కాల్చండి, బావిలో తయ్యండి, నరకండి అని చెప్పిన మనిషి ఈ రోజు మీరేంటంటే ఇక మాట్లాడేది? మీరు చెప్తున్నారా? చంద్రబాబు నాయుడు లాగా కూతురు రైట్ గురించి? రైట్ రైట్ చంద్రబాబు మాట్లాడదాం నాయుడు మాట్లాడదాం. కూతురు మీరు మాట్లాడే అవసరం లేదు. రమేష్ గారు, వెంకటరమణ గారు మళ్ళీ మాట్లాడదాం. లేదు అసలు రాష్ట్రంలో. సార్, సార్, దయచేసి కోటేశ్వరరావు రండి. రేపు మే రైట్, 11న మళ్ళీ మాట్లాడదాం. మీరు చెప్పొద్దు. ఎన్నికల్లో చెప్తారు కదండి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వెంకటరమణ మూడు- గారు. మాట్లాడినటువంటి వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చారు. కూతురు మాట్లాడినటువంటి వాళ్ళే ప్రాధాన్యత శాఖలు ఇచ్చారు. రైట్. నాకు తెలుసు. రైట్ మీరు మాట్లాడదాం. కూతురు రోజు తిట్టారు. రైట్ రైట్ వెంకటరమణ గారు మంత్రికి. రైట్. సార్ కోటేశ్వరరావు గారు, ఏంటి పార్టీల ఫిర్యాదులు కానీ, ఒకరిపై ఒకరు దూషణలు, వాళ్ళు ఇరువురు చేసుకుంటున్న వ్యాఖ్యలు రోడ్ షోలో కానీ బహిరంగ సభల్లో కానీ, ఇలాంటి వ్యాఖ్యలు చేసుకున్నప్పటికీ కూడా అంటే ఇది కూడా కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందా? ఈసీ వీళ్లపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఓకే, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు మనం కాస్త లిమిట్గా మాట్లాడాలి, ఆ స్థాయికి మనం గౌరవం కూడా ఇవ్వాలి. మరి అలాంటివేవి పార్టీలు ఏవి పాటించట్లేదు అంటారా? ఇప్పుడు అలాంటివి ఏవి కూడా పాటించడం లేదనేటువంటిది మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మ్మ్. ప్రతిపక్ష పార్టీలు అదే విధంగా ఉన్నాయి, అధికార పార్టీలు కూడా అదే సార్. విధమైనటువంటి భాషని ప్రయోగిస్తున్నాయి. అయితే ఆ భాష మీద ఎన్నికల సంఘం ప్రతి మాట మీద ఎన్నికల సంఘం జోక్యం చేసుకునేంత ఆ, 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 సిబ్బంది కానీ లేదా మరొకటి కానీ ఉన్నదా అంటే ఇవాళ ఉన్నటువంటి లేదు. ఒకటి, సభ్య సమాజం దాన్ని ఏ విధంగా చూస్తుంది అనేటువంటిది చూడాలి. ఇప్పుడు మా నాయకుడిని దున్నపోతు అన్నారు, ముఖ్యమంత్రిని దున్నపోతు అన్నారు. ఇప్పుడు వెంకటరమణ గారు చెప్పినట్టు దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా, అంటే వర్షం పడినా చల్లించిన దున్నపోతు మాత్రం స్పందించడం కోటేశ్వరరావు గారు లేదనే అలా అనలేదండి. మ్మ్. దున్నపోతు మీద వర్షం పడినట్టు అనేది అనలేదండి. మ్మ్. ఆ దున్నపోతుని రాళ్లతోటి కొట్టండి అన్నారండి. ఓకే, అలా అనుంటే అది సరైనటువంటి భాష కాదు. నేను చెప్తున్నాను కదా, అలా అనుంటే సరైనటువంటి భాష కాదు. ఒకవేళ సామెత ఉపయోగించారనుకోండి, దాన్ని మనం తప్పుపట్టాల్సిన పని లేదు. ఎందుకంటే సామెతలు ఉపయోగించడం అనేటువంటిది ఇవాళ తెలుగు సంస్కృతిలో ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. లేకపోతే కేవలం వీళ్ళ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం సామెతలు పుట్టినటువంటి కాదు ఇవి. అందుకని అసభ్య పదజాలం అనేటువంటిది ఎవరు మాట్లాడినా తప్పే. ఎన్నికల సమయంలోనే కాదు, ఎన్నికలకు ముందు కానీ తర్వాత కానీ ఎవరు మాట్లాడినా తప్పే. వాళ్ళు ముందు మొదలు పెట్టారు, వీళ్ళు ముందు మొదలు పెట్టారు. వాళ్ళు ఎవరో తొడగోసుకున్నారని చెప్పేసి మనం మెడగోసుకుంటామా? కోసుకోం కదా. అందుకని ఎవరి ముందు మొదలు పెట్టినా, ఎవరు వెనకాల మొదలు పెట్టినా దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నామా లేదా అనేటువంటి ఆత్మ పరిశోధన, ఆత్మవిమర్శ చేసుకోకుండా సమర్థించుకోవడం అనేటువంటిది నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం తెలుగు వాళ్ళుగా. మ్మ్. రెండు పార్టీలు అదే విధంగా ఉన్నాయి. వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఎట్లా అవును అన్నారు. సార్. అంటే ఇద్దరు కలిసి తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని, ఓహో తెలుగు రాష్ట్రాల్లో ఇలా తిట్టుకుంటారు, ఈ స్థాయికి దిగజారి తిట్టుకుంటారు అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ అనుకుంటున్నారు. అది ఎవరికి గౌరవం? చంద్రబాబు నాయుడు గారికి గౌరవమా? మన జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవమా? కాదు కదా. అందువల్ల సమర్థించుకోవడానికి తప్ప ఎవరో ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పడాలి, ఇద్దరు ఒకేసారి చేయాలి. చేయకపోతే కనీసం కొనసాగించడం కూడా సరైనటువంటి కాదనేది ఈ సందర్భంగా. అందుకని ఎన్నికల్లో నా అభిప్రాయం ఏంటంటే, ఎందుకు ఈ విధమైనటువంటి పరస్పర నిందాపూర్వకమైన వస్తున్నాయంటే, మాట్లాడుకోవడానికి పార్టీలకి విధానపరమైనటువంటి అంశాలు లేవు. ఎందుకు అంటే, అటు కేంద్రంలో రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం గురించి ఎవ్వరూ మాట్లాడేటువంటి స్థితిలో లేదు. అందుకని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ బీజేపీని బలపరుస్తూ ఉంది, ప్రత్యక్షంగా జనసేన తెలుగుదేశం బలపరుస్తున్నాయి. మ్మ్. అందుకని విధానపరమైనటువంటి అంశాలు, రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం, వీటిని గురించి ఎవరు మాట్లాడటానికి వాళ్ళకి నోళ్ళకి తాళాలు వేసుకున్నారు లేదా కుట్టేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కుట్టు వేసినట్టుగా ఎవరికి వాళ్ళు కుట్లు వేసుకున్నారు.
అందుకని అంటే ఆ సమస్యలు ఇవి లేవు. ఇవి మాత్రమే అని కాదు విధానపరమైనటువంటి సార్. అంటే సమస్యలు వాళ్ళ లేవు. ఒకవైపు ఏమన్నా అప్పులు పాలు చేశారంటారు. ఆ అప్పుల్ని మేము అధికారానికి వస్తే ఎట్లా తీరుస్తాము, రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేస్తాము, అభివృద్ధికి సంబంధించి మా దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏది అని ప్రతిపక్షాల దగ్గర లేవు. లేదు నాకు మళ్ళీ అధికారం ఇస్తే నేను 3 రాజధానులు అభివృద్ధి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అది లేదు. అందుకని జనాన్ని ఒక విధంగా చెప్పాలంటే వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించి ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఈ విధమైనటువంటి పరస్పర ఆరోపణలు. ఇక్కడ ఒకటి చివరిగా ఒక నిమిషం చెప్తాను. ఓకే సార్. కోడికత్తి కేసుకి లేదా ఈ రాయి విసురుడి కేసుకి తేడా ఉంది. కోడికత్తి కేసు అనేటువంటిది అది భౌతికంగా అందరి ముందు జరిగినటువంటిది. అది కావాలని చంపడానికి చేశాడా లేకపోతే గాయపరచడానికి ఒక నాటకంగా చేశాడా అనేటువంటిది సరే కోర్టులు తేలుస్తాయి. కానీ ఇది అట్లాంటిది కాదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు వచ్చేటువంటి మార్గంలో విద్యుత్ వైర్లు ఆటంకంగా ఉన్నాయి, అందుకని విద్యుత్తును నిలిపేశాము అని చెప్తున్నారు పోలీసు అధికారులు. అటువంటిప్పుడు అక్కడ ఎందుకు అసలు ఆ బస్సును ఆగనివ్వాలి? బస్సును ఆగనివ్వకూడదు నిబంధనల ప్రకారం. అటువంటి భద్రతకి లోపం ఉన్నటువంటి చోట్ల బస్సును ఆగనివ్వకూడదు. యువతలకు తీసుకొచ్చి లేదా వేరే చోట తీసుకొచ్చి బస్సును పెట్టి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. మరి అధికార యంత్రాంగం, ఎన్నికల కమిషన్ ప్రతినిధులు కూడా ఉంటారు కదా అక్కడ. ఎందుకంటే ప్రతి నాయకుడి వెంకట ఉల్లంఘన జరుగుతుందా లేదా అని ఎవరో ఒక ప్రతినిధి ఉంటారు. మరి ఎందుకని అక్కడ అనుమతి ఇచ్చారు అనేటువంటిది ప్రశ్న. రెండోది, ఒక రాయి వేస్తే ఇంకొక వ్యక్తికి ఎట్లా తగులుతుంది అనేటువంటి ప్రశ్నకి సమాధానం లేదు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే అనుమానాలు, కుట్రలు, ఇటువంటి ఆరోపణలన్నీ అసలు సమస్యని పక్కదారి పట్టించడానికి కూడా ఇది కూడా ఉపయోగపడుతుంది అనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. ఓకే రైట్ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు రమేష్ గారికి, వెంకటరమణ గారికి, అలాగే కోటేశ్వరరావు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వాలంటీర్లు కానీ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పైన కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఈసీ వాళ్ళపైన చర్యలు తీసుకుంది. కానీ మిగతా వారి విషయంలో ఈసీ చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటి? రాజకీయ నాయకులు ఇన్ని వ్యాఖ్యలు, ఇంత దూషణలు, ఇంత తిట్టుకుంటున్నా కూడా ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. నెక్స్ట్ ఇక మీదటైనా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.